గెలుస్తారండి? అది 50-50 ఉందన్న. 50-50 ఉందా? ఎందుకని? అంటే ఒకరి మీద నమ్మకం కలగాలి కదా జనాలకి. ఎలక్షన్ బాబు, చంద్రశేఖర్ ఇద్దరు కొత్త వ్యక్తులు. అంటే ఏం చేస్తామని చెప్తున్నారు. నేను వెళ్తాలే, నువ్వు మాట్లాడు, వాళ్ళ దగ్గరికి నేను వెళ్తాలే. ఏమనిపిస్తుంది? మీ అభిప్రాయాలు చెప్పండి, కుర్రోళ్ళ అభిప్రాయాలు చెప్పండి. మీకేమనిపిస్తుంది బ్రదర్? నాకేముంది 50-50 ఛాన్సెస్. అతను అన్నాడు కాబట్టి నువ్వు కూడా అదే. చంద్రశేఖర్ గెలుస్తాడు అనిపిస్తుంది. ఎందుకు? కొత్తగా వచ్చారు కదా, ఏం చూసారు ఆయనలో? ఆయనలో కాదు, పైన అధికారంలో ఆయన ఉన్నాడు కదా, జగన్మోహన్ ఉన్నాడు. అయిపోయింది కదా, నెక్స్ట్ కూడా వచ్చేది వైసీపీ కదా, నెక్స్ట్ వైసీపీ కదా వచ్చేది. నెక్స్ట్ వైసీపీ. ఎందుకని? ఏం చేసిందని వైసీపీని గెలిపించారు? జగన్ బాగానే చేశాడు, అమ్మఒడి కానీ పథకాలు కానీ అన్ని బాగానే ఇచ్చాడు. ఏం చేయకుండా ఉన్నాడు, పలాంది చేయలేదు అంటానికి లేదు, అన్ని చేశాడు. ఇక్కడ ఏం కుర్రోళ్ళంతా ఇక్కడే తిరుగుతా ఉన్నారు, వీళ్ళు ఉద్యోగాలు ఏం పనులు ఏం చేసుకో. ఉద్యోగాలు ఇచ్చాడు, నేను రాశాడు. నాకు టాలెంట్ లేదు కాబట్టి పోయింది, టాలెంట్ ఉన్నాడు కొట్టిండు. ఇప్పుడు ఊళ్ళో 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి టాలెంట్ ఉంది కాబట్టి వాళ్ళు ఉద్యోగం సంపాదించుకుని, మా టాలెంట్ లేదు ఇంటికాడ ఉన్నాం. నాకు 2 మార్క్స్లో పోయింది, అదే 2 మార్క్స్ పడితే నేను ఎంప్లాయ్ అయ్యేవాడినే కదా. ఎలానే ఇప్పుడు ఇక్కడ కుర్రోళ్ళు ఎక్కువ మంది ఉన్నారంటే క్వాలిఫికేషన్ ఉండాలి కదా, ఉద్యోగానికి ఎలిజిబుల్ అవ్వాలి అంటే 10th క్వాలిఫికేషన్ మీద 8th క్వాలిఫికేషన్ మీద. ఇలా ఉండే వాళ్ళకి కూడా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్తా ఉన్నారు టీడీపీ వాళ్ళు. నమ్ముతారా? నమ్మరా? 2014లో కూడా ఇస్తామన్నాడు, నేను కూడా అప్లై చేశా. బాధ్యత నిరుద్యోగ భృతికి 2014లో నేను అప్లై చేశా, నాకేం రాలా. అసలు అప్లికేషన్ కూడా తెలియదు, ఆ డబ్బులు పడల, రాష్ట్రంలోనే ఎవరికి పడలేదు. సార్ ముగ్గురు కలుస్తున్నారు కదా, ముగ్గురు ఒకే మాట మీద ఉంటారేమో కదా. ముగ్గురు కలవని, ఇంకొక ముగ్గురు కలవని ఏముంటది. నీకేమనిపిస్తుంది ఈసారి ఎర్రగొండపాలెం ఎవరు గెలుస్తారు అనిపిస్తుంది? నిరక్షణ బాబుకే అనిపిస్తుందా? అంటే ప్రతిసారి వైసీపీ గెలుస్తుంది అంట కదా ఇక్కడ ఇన్నేళ్ల నుంచి, అందుకని ఈసారి ఊపు నిరక్షణ బాబుకి అనిపిస్తుంది. మరి మార్పు చూడాలనుకుంటున్నారు ఏమన్నా? ఇంకా మార్పు అంటే 11 వైసీపీ వస్తుంది, ఇప్పుడైతే కొద్దిగా నిరక్షణ బాబే కరెక్ట్ అనిపిస్తుంది. పరిపాలన బాగాలేదా వైసీపీది? పరిపాలనని కాదు, అతను ఇక్కడ చాలా మందికి ఈసారి టీడీపీని గెలిపించుకోవాలని ఉన్నారు. మరి అదే ఎందుకు అని, అప్పుడు పరిపాలన బాగాలేకపోతే కదా మార్చుకోవాలనుకునేది. పరిపాలన బాగాలేదు, మనం ఎడ చేద్దాము, జనానికి అట్లా అనిపించింది అంతే. ఈసారి మార్పు కావాలనేది. ఏమి ఎలక్షన్ బాబు మీ ఇంటికి లేకపోతే మీ ఊరికి వచ్చి ఏదైనా మంచి చేస్తామని చెప్పాడా? ఆయన మంచి చేస్తానన్నా చెప్పినా మాకు అట్లా నమ్మకం అనిపించింది దానికి. అంతే. ఈ వైసీపీకి ఎందుకు గెలవదనిపిస్తుంది ఇక్కడ? వైసీపీ కూడా గెలుతుంది, అది జనం చేతులలో ఉండే అంతే. మీకు మాత్రం టీడీపీ గెలవాలనిపిస్తుంది. ఏమనిపిస్తుంది సార్? ఎలక్షన్ బాగా వస్తుంది. ఎందుకని? ఎందుకంటే ఎప్పటి నుంచి వైఎస్ఆర్ రాలేదు కదా, ఇప్పుడు వైఎస్ఆర్ ఇచ్చింది కదా, ఇప్పుడు దాకా వైఎస్ఆర్ పరిపాలన చేశారు, సార్ టీడీపీ పరిపాలన కూడా చూడాలని చెప్పేసి. ఒకవేళ వైఎస్ఆర్ పరిపాలన బాగా చేసి ఉంటే మళ్ళీ వేరే వాళ్ళని చూడాల్సిన అవసరం ఏముంది? అంటే ఇక్కడ సక్రమంగా డెవలప్ కాలేదు కదా ఆదిమూలపు సురేష్ ఉన్నప్పుడు. ఇట్లా ఏమైనా వేరే వాళ్ళు వస్తే, ఆదిమూలపు సురేష్ కాదు కదా ఈసారి కంటెస్ట్ చేస్తుంది, కొత్త వ్యక్తులు వచ్చారు కదా. అదే పాలన అదే కదా, వైఎస్ఆర్ఏ కదా, తాడిపత్రి చంద్రశేఖర్ కదా. ఇవాళ ఈయన ఎలక్షన్ బాబు కూడా బాగానే చేస్తున్న నమ్మకం ఉంది, సార్ ఆయన రావచ్చు వస్తే. మీకేమనిపిస్తుంది? మాగా సేమ్ అదే గురు, ఎలక్షన్ బాబు కోసం మేము చూస్తున్నాం. ఈ ప్రభుత్వంలో మాకు ఉద్యోగాలు పెద్దగా ఏమి అవకాశాలు కూడా కుదరలేదు మాకు, మేము వేరే ప్రభుత్వం కోసం ఎదురు చూస్తాం. బీటెక్ కంప్లీట్ అయింది, ప్రెసెంట్ ఖాళీగా ఉంది. అదే కదా ప్రాబ్లం. మరి ఎక్కడికి బయట హైదరాబాద్ పక్క రాష్ట్రాలు ఉన్న రాష్ట్రంలో జాబ్స్ ఏమన్నా అవైలబుల్గా ఉంటే, మన ప్రభుత్వం బాగుంటే పక్క రాష్ట్రాలు బాగున్న అవసరం కూడా ఉండదు కదా గురు. అసలు అంటే ఇప్పుడు కంపెనీలు రాక లేకపోతే కంపెనీలు లేక మీలాగా చదువుకున్న వాళ్ళు ఉండిపోతున్నారా, టాలెంట్ లేక ఉండిపోతున్నారా అనే దాని కూడా ఒక ప్రశ్న. ఇప్పుడు మనం తెలంగాణలో చూస్తుంటాం కదా, ఐటీ మినిస్టర్ ఎంత బాగున్నాడు, కంపెనీలతోటి టైఅప్ కానీ అట్లా బాగా చేస్తున్నారు. మన దగ్గర ఐటీ మినిస్టర్ కానీ ఎటువంటి కంపెనీస్కి ఆయన సక్రమంగా ఏదన్నా టైఅప్ అవ్వడం కానీ ఏదన్నా చూడటం కానీ కంపెనీస్కి ఏమన్నా ఇస్తే మనకి జాబ్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు చంద్రశేఖర్ చదువుకున్న వ్యక్తి, ఎలక్షన్ బాబు చదువుకున్న వ్యక్తి, వాళ్ళు ఏమి హామీలు ఇవ్వట్లేదా? ఎర్రగొండపాలెంకి ఉన్న కంపెనీలు తీసుకొస్తాం, ఆల్రెడీ వెలుగొండ పూర్తయిందని చెప్తున్నారు కదా. వెలుగొండ అంటే వెలుగొండ దాదాపు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఒక 60% అట్లా కంప్లీట్ అయింది. ఇప్పుడు ఏం పెద్ద డెవలప్మెంట్ కూడా ఏం లేదనుకుంటున్నాం మాకు తెలిసినంతవరకు అయితే. అది మ్యాక్సిమం అంటే కంపెనీలు తీసుకొస్తామని చెప్తున్నారు కదా, ఎవరిని నమ్ముతారు అని? ఇప్పుడు ప్రెజెంట్ అయితే వాళ్ళ ప్రభుత్వం ఉండి హామీలు ఇచ్చి ఇట్లా ప్రభుత్వం మేము జాబ్స్ ఇస్తాము అని చెప్పారు,
చెప్పి ఓటేసిన తర్వాత మాకేం రాలేదు కదా. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి వాలంటీర్ ఉద్యోగాలు, సచివాలయాల ఉద్యోగాలు ఇంతమంది సాధించారు కదా, అవి చూపిస్తున్నారు కదా, మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు అన్న. అవి ఆ కాలంలో వాళ్ళందరూ ఏదో పెట్టాలని వాలంటీర్ ఉద్యోగాలు కొంతమందికి మెరిట్ చూడకుండా ఏదో పొలిటికల్గా చూశారు తప్పించి, మెరిట్ ఉన్న ఉద్యోగి మెరిట్ ఉన్న ఒక స్టూడెంట్కి ఇవ్వాలని అసలు ఎటువంటి రెస్పాన్స్ లేదు అసలు. అవునా, మీరు కూడా రాశారా? దానికంటూ అసలు దానికంటూ ఏం ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేదు, పొలిటికల్ గా తీసేసారు. వాలంటీర్లకు కండక్ట్ చేయలేదు, సచివాలయానికి కండక్ట్ చేశారుగా. సచివాలయానికి అంటే ఎడ్యుకేషన్ అయిపోయి అప్పుడు కంప్లీట్ అయిపోయి అప్పటికి కంప్లీట్ అవ్వలేదా? ఓకే. సో ఈసారి ఎర్రగొండపాలెంలో అయితే మార్పు కావాలనుకుంటున్నారు. మేము ప్రస్తుతానికి అదే ఎర్రగొండపాలెం నియోజకవర్గం త్రిపురాంతకం యూత్ ఏం ఆలోచిస్తున్నారు, ఈసారి ఎవరికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారో తెలుసుకుందాం. గూడూరు నిరీక్షణ్ బాబు, తాడిపర్తి చంద్రశేఖర్, జగన్మోహన్ రెడ్డి. క్యాండిడేట్ ఎవరైనా జగన్మోహన్ రెడ్డి. అదేంటబ్బా అంత అంతే అంతే, జగన్ మామ అంతే. జగన్ మామ ఏం చేశాడని? ఎందుకు చేయలేదు? ఏం చేశాడు? అమ్మఒడి, రైతులకి రుణమాఫీ కాదు, రైతు భరోసా, విలేజ్ క్లినిక్లు కానీ, పోతే గవర్నమెంట్ ఆర్టీసీ వాళ్ళని గవర్నమెంట్లో వినియోగం చేశాడు, పోతే అంగన్వాడీలకి శాలరీ పెంచాడు, ప్రతి టీచర్స్కి వాళ్ళకి ఏదో ఇదివరకు పిఎల్ అని డిఎల్ అని పెండింగ్లో ఉన్నాయి క్లియర్ చేశాడు చాలామందికి. మళ్ళీ డిఎల్ అంటే ఏంటో తెలుసా? తెలిసినా తెలియపోయినా వాళ్ళు చేశాడు, కొంతమంది చేశాడు కదా, స్టార్టింగ్లో చేశాడు. పెండింగ్లో ఉన్నాయి ఎన్నో తెలుసా? పెండింగ్లో ఎన్నున్నా చేశాడు కదా, ఇప్పుడు హామీ ఇచ్చిన ప్రకారం చేశాడు. వాళ్ళకి ఇంకా ఎక్కువ కావాలని కొంతమంది అడిగారు, దానికి సానుకూలంగా స్పందించి త్వరలో చేస్తారని హామీ ఇచ్చాడు. అది సో అందుకు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, ఖచ్చితంగా గెలుస్తాడు. ప్రతి ఒక్కరికి లబ్ధి జరిగింది. ఇప్పుడు నాకు జరిగింది, వీడికి జరిగింది, వాళ్ళకి జరిగింది. ఏం జరిగింది మీకు? ఎందుకు జరగలేదు? మాకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది కాలేజీలో. వచ్చింది. ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడ ఉంది అసలు? ఎందుకు లేదు? ఇప్పుడు మాకు హాస్టల్ ఇది వరకు ప్రతిసారి హాస్టల్కి మేము డబ్బులు కట్టేవాళ్ళం. ఎంత కట్టేవాళ్ళు? మేము 20,000 కట్టేవాళ్ళం సంవత్సరానికి. ఇప్పుడు ఎంత వస్తుంది? మాకు 20,000 2 సార్లు 2 పదులు వేసాడు కదా. వేసాడు, ఖచ్చితంగా వేసాడు. విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా దీవెన కింద కాలేజీ వాళ్ళకి వేసేసాడు, వసతి దీవెన కింద తల్లి అకౌంట్లో వేస్తే మళ్ళీ కట్టేసాం. ఏం కంప్లీట్ చేశారు మీరు ఎడ్యుకేషన్? మాది బీటెక్ అయిపోయింది. ఏం చేస్తున్నారు ఇప్పుడు? నేను ఎగ్ షాప్ పెట్టుకున్నాను, అది నా ఒపీనియన్, నేను వెళ్ళలేదు. ఎగ్ కోడిగుడ్ల షాప్, వ్యాపారం పెట్టుకున్నాను. ఉద్యోగాలకు అట్లా ఏం ప్రయత్నం? నేను పోలేదు, అంటే ఇక్కడే ఉందాం అనుకుని నేను డిసైడ్ అయిపోయి నేను ఉన్నా. అది ఇప్పుడు ఈసారి నిరీక్షణ్ బాబు, చంద్రశేఖర్ ఇక్కడ కంటెస్ట్ చేస్తా ఉన్నారు కదా, గతంలో ఉన్న ప్రభుత్వం మీద లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉంది, సురేష్ ఏం చేయలేదు అని చెప్తున్నారు చాలా మంది. వాళ్ళు ఏమనిపిస్తుంది? మాకెందుకు ఇప్పుడు చేయలేకపోతే వీళ్ళందరికీ లబ్ధి జరిగేది కాదు కదన్నా. ఇప్పుడు ఇది ఒక్కటేనా ఒక్కటేనా చేయాల్సింది? రోడ్లు సక్రమంగా లేవు. రోడ్లు ఎందుకు లేవు? ఇప్పుడు గత ప్రభుత్వంలో వేస్తే ఈ ప్రభుత్వంలో బాగానే ఉన్నాయి కదన్నా. నీళ్లు ఉన్నాయా? నీళ్ళు ఎందుకు లేవు? నీళ్ళు అంటే ఆయన తేలేడు కదా. ఇప్పుడు వర్షాలు పడ్డాయి, ఇప్పుడు తాగునీటి కోసం కాలం వదిలింది, మీరు వచ్చేటప్పుడు నీళ్ళు వెళ్తున్నాయా లేదా? వదిలాడు. మొన్న తెలంగాణ ఎలక్షన్ జరిగేటప్పుడు మన అవసరాల కోసమని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొట్లాడి మరీ నీళ్ళు తెప్పించాడు. ఒక రోజు ముందు, ఒక రోజు ముందే 2 రోజుల ముందని కదా, మన అవసరాన్ని తెప్పించాడా లేదా? మాట్లాడుతున్నావు ఏది బాగా పొలిటికల్ స్పీచ్లు ఇస్తుంటా? స్పీచ్ అని కాదు, మామూలుగా అభిమానం, మా అభిమానం అంతే. అవునా? అంతే. అంటే కొత్త వ్యక్తులు కదా ఇద్దరు, నేను చెప్పేది అదే, కోరుకుంటారు. కొత్త వ్యక్తి అని కాదు, మాకు ఉన్న అభ్యర్థి ఎవరని కాదు, మేము పైన ఉన్నది జగన్ మామ కాదా, అంతే. జగన్మోహన్ రెడ్డి అంతే అంతే, లోకల్ గా ఎవరినైనా నిలబెట్టిన. కానీ మనకి క్యాపిటల్ అవసరమే కదా. అవును అవసరమే అండి. ఇప్పుడు చెప్పాడు 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని, కర్నూలు, వైజాగ్ని, అమరావతిని పెట్టాడు. వీళ్ళు పెట్టినప్పుడల్లా వాళ్ళ కేసులు వేయడం, ఆగిపోవటం, అదే జరుగుతుంది. అంతేగా మరి. ఇప్పుడు అభివృద్ధి చెందాలంటే ముందు చేస్తుంటే జరుగుద్ది, కానీ వీళ్ళు చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు వచ్చేసి కేసులు పెడుతుంటే అది ఆగిపోతూనే ఉంది. కానీ అమరావతి రైతులకి 33,000 ఎకరాలు ఇవ్వడం అంటే వాళ్ళకి న్యాయం చేయాలా వద్దా? ఇప్పుడు చేయాలంటే చేస్తున్నాడు కదన్నా. ఇప్పుడు అమరావతిలో మొన్న ఎలా వెళ్ళారు జనాలందరూ? ఎక్కడికి వెళ్ళారు? అమరావతిలో మీటింగ్లు పెట్టినప్పుడు జనాలు వెళ్ళలేదా? రైతులు రాలేదా? అమరావతి రైతులు రాలేదా? వచ్చారు. ఇప్పుడు కొంతమందికే జరగాలి అంటే వాళ్ళ జరగదు కదా, అందరికీ జరిగితేనే అభివృద్ధి, వాళ్ళ వరకే జరగాలంటే జరగదు కదా. సో 33,000 ఎకరాలు రైతులు ఇవ్వడం అంటే వాళ్ళకి న్యాయం చేయాలా? అవును, వాళ్ళకి కౌలు డబ్బులు వేస్తున్నాడా? ప్రతి సంవత్సరం వేస్తున్నాడా? వాళ్ళకి ఈ భూమి వదులుకున్నారు కాబట్టి ఇంకో చోట భూమి ఇస్తారన్నాడు, ఇళ్ళ పట్టాలు ఇస్తానన్నాడు.
ఇళ్ళ పట్టాలు ఇస్తున్నప్పుడు కానీ మళ్ళీ వీళ్ళు కంప్లైంట్ చేసి ఇళ్ళ పట్టాలు ఆపుస్తున్నా, ఓకే. అలా చేస్తున్నారు. సో వీళ్ళు కంప్లైంట్ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి చేస్తాడు, ఏం చేసేవాడు? చేస్తుంటేనే కదా వేసింది కంప్లైంట్. మరి కంపెనీలు తేవటం ఎందుకు తేలేదన్నా? తేవద్దని ఏమన్నా ఎవరన్నా కంప్లైంట్ చేశారా? ఎందుకు తేలేదు? ఇప్పుడు మొన్న జిందాలు ఇవన్నీ వచ్చాయి కదా, మొన్న ఏంటిది ఒకసారి సెర్చ్ చేయి, మొన్న అంబానీనే వచ్చాడు. అంబానీ ఇదివరకు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అంబానీనే వచ్చాడు, ఇదివరకు ఏమన్నా వచ్చాడా? రాలేదు కదా. వచ్చారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒకేసారి. ఇప్పుడు అందరూ ఇప్పుడు 14 సంవత్సరాలు చేశాడు చంద్రబాబు, ఇప్పుడు జగన్ వచ్చి 5 ఏళ్ళే కదా. ఆయన తెస్తే కంపెనీలు తేవాల్సిన పని లేదు కదా. ఆయన దాకనాక ఆయన మొత్తాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు రాష్ట్రం కదా, కంపెనీలన్నీ హైదరాబాద్ లోనే ఉండిపోయినాయి కదా. ఇక్కడికి అదే అన్న చెప్పేది, ఇప్పటికి ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే వాళ్ళందరూ వచ్చారు, చేస్తున్నారు. కరెక్ట్, నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు. నేను నార్మల్ గానే మాట్లాడుతున్నా, బాగా మాట్లాడుతున్నావు. ఇప్పుడు చంద్రబాబు ఏమంటాడు, నేను కియా తీసుకొచ్చా, నేను జోహో తీసుకొచ్చా, నేను ఇంకేదే అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళకి సంబంధించి గతంలో ఎప్పుడదో అది ఇప్పుడు వీళ్ళందరూ నేను వచ్చి తరమకపోయి ఉండేవాడిని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు హైదరాబాద్ పోయారు, ఉంది టీడీపీ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి పునాది వేయలేదా కియాకి? రాజశేఖర రెడ్డి వేయలేదా? ఒకసారి సర్చ్ కియా ఉన్న. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో డెవలప్ కాలేదా కియా? కాలేదా? నాకు తెలియదులే, నేను చిన్నపిల్లని కదా. అదే కియా తెచ్చేది రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి అని డెవలప్మెంట్ చేశాడా లేదా? మీ ప్రాంతానికి వాళ్ళకి పెట్టుబడులను ఆకర్షించి మీ ప్రాంతానికి ఏమొచ్చింది? మా ప్రాంతానికంటే ప్రతి ఒక్కరికి అభివృద్ధి. మా స్పెషల్ గా ఏం రావాలన్నా, ఉద్యోగాలు రావాలి. అవును, సచివాలయంలో దాదాపు 2 లక్షల పైన ఉద్యోగాలు ఇచ్చాడు. మా ఊరు వాళ్ళకి వచ్చినట్టుగా. మా ఊరు వాళ్ళకి రాలేదా? ప్రతి 50 ఏళ్ళకి ఒకళ్ళే వాలంటీర్ని పెట్టాడు. మహిళల్లో వాలంటీర్ ఉద్యోగం అంటే వాళ్ళకి ఏదో ఒకటి. ఇప్పుడు 3 ఉద్యోగం కాదు, అది వైసీపీ పార్టీ వాళ్ళని పెట్టుకున్నారని. అది వైసీపీ అంటే టీడీపీ వాళ్ళు లేరు దాంట్లో. టీడీపీ వాళ్ళు కూడా ఎందుకు లేరు? మావాదారులో ఉన్నారు. మావాదారు మొత్తం వైసీపీ ఉండాలని ఏం లేదు కదా. కొంతమంది టీడీపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో వాలంటీర్లు ఉన్నారు. సరే, బాగా మాట్లాడావు. ఇప్పుడు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎలక్షన్ బాబు, తాడిపత్రి చంద్రశేఖర్ అంతే ఇద్దరు తిరుగుతా ఉన్నారు కదా. అభిమానం కొద్దీ చంద్రశేఖర్ పేరు చెప్తున్నారా, లేకపోతే అభిమానం కొద్ది? ఇప్పుడు తాడిపత్రి చంద్రశేఖర్ మా చుట్టం కాదు, మా చుట్టం కాదన్న ఆయన. తాడిపత్రి చంద్రశేఖర్ మా చుట్టం కాదు, ఎలక్షన్ బాబు మా చుట్టం కాదు. మేమున్న క్యాండిడేట్ జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తాడు, నిలబెట్టిన క్యాండిడేట్ మంచి చేస్తాడు అనే ఉద్దేశంతో మేము చదువుతున్నాం. సురేష్ కూడా అట్టే నమ్మారు కదా. అవును, నమ్మాము, చేపించాము. ఆయనకు 2 సార్లు మంత్రి పదవి ఇచ్చాడు, కాకపోతే స్థానచలనం చేశాడు. కొంతమంది విమర్శలు అవి ఎవరి మీదైనా పొలిటికల్ గా ఉన్నప్పుడు విమర్శలు వస్తుంటాయి, అది అంతే తప్ప వ్యతిరేకత ఏం లేదు. మిగతా కాన్స్టిట్యున్సీ లాగానే అభివృద్ధి జరిగిందా? ఇక్కడ జరుగుతుంది, ఒకేసారి జరిగేది కాదు కదా. 5 సంవత్సరాలు ఇచ్చి నువ్వు చేయి. ఇప్పుడు ఒక రోజు తినేసి దాకా లాక్కుపోంటే కుదరదు కదా. రోజు కొంచెం చేస్తూ ఉంటేనే పని. జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ళు నన్ను గుర్తుపెట్టుకునేలాగా, నా ఫోటో ఇంట్లో పెట్టుకునేలాగా చేస్తున్నాడు. అమ్మఒడి పడలేదా? ఎవరికి అమ్మఒడి పడలేదు చెప్పండి? పిల్లలు చదువుకునేటప్పుడు వాళ్ళు గవర్నమెంట్ టీచర్లు వాళ్ళు కాకుండా నార్మల్ ప్రతి పిల్లాడికి పడింది, అమ్మఒడి పడింది. ట్యాబ్లు ఇచ్చాడు, 8th క్లాస్లో ట్యాబ్లు ఇచ్చాడు. మళ్ళీ ఐబీ సిలబస్ తీసుకొస్తానన్నాడు. ఇంగ్లీష్ జనరల్ గా యూత్ ఉద్యోగాల గురించి, భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. అవునన్నా, మొన్ననే కదా ఇప్పుడు పెట్టుబడులు తీసుకొచ్చాడు. అవన్నీ ఒక్కసారి కట్టితే కదా ఉద్యోగాలు ఇచ్చేది. ఎమ్మటే వాళ్ళు వచ్చి మేము పెట్టుబడి పెట్టామయ్యా, మీరు వచ్చి జాయిన్ అయ్యి. వచ్చినాయి పెట్టుబడులు ఎందుకు రాలేదన్నా? మొన్న జరిగాయి కదా, సమ్మిట్ జరిగింది, వైజాగ్ సమ్మిట్ జరిగింది. 13 లక్షల పెట్టుబడులు. ఎప్పుడు జరిగింది? ఒక 1 ఇయర్ బ్యాక్, అంతే. 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ లో కట్టలేదు కదా ఇంకా. అప్పుడే మళ్ళీ ఎలక్షన్ మూమెంట్ వచ్చా. జరుగుతుంటే వస్తుంటాయి, వెళ్తుంటాయి, అంతే. రైట్ బ్రదర్, ఫ్యూచర్ బాగుండాలి. థ్యాంక్ యూ.